బ్రో మీ పేరు బ్రో? మోక్షిత్. ఓకే. సో మీకు ఇప్పుడు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లో మీకు ఇష్టమైన వాళ్ళు? మణికంఠ. ఓకే. ఇది ఎట్లా అనిపిస్తుంది సీజన్, ఈ బిగ్ బాస్ 8? ఫెయిల్ సీజన్ ఇది. అంతే, అంత సొల్లు క్యాండిడేట్స్ అంతేం లేరు, బాగా ఏం లేరు. కొంచెం ఫేమస్ తీసుకొస్తే బాగుంటుండే. అంత సీరియల్ యాక్టర్స్ వల్ల అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం మణికంఠ సీరియల్ యాక్టర్ అయినా లేడా, ఆయన కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది. సీజన్ అంతే ఓకే. నీకు ఇప్పుడు మణికంఠ ఎందుకు ఇష్టం నీకు? ఆయన చాలా కష్టపడి ఇక్కడికి వచ్చిండు కదా. ఆయన ఇక్కడికి రావడానికి చాలా కష్టపడు. అలా భారీ వేసి పెట్టిన ఎన్నో సిచ్యువేషన్స్ ఇక్కడికి వచ్చిండు. కానీ ఫస్ట్ ఆయన మీద అందరు నామినేట్ చేయడం మాత్రం తప్పు. పాపం ఆయన ఫస్ట్ వెళ్ళకూడదని ట్రై చేసి వచ్చాం, అది తప్పు. అంతేగాని మిగతా అంతా అంటే కొంతమంది ఏంటంటే ఆయన అంటే కొద్దిగా సింపతి కదా వాడుతున్నాం అనుకుంటున్నారు కదా. సింపతి వాడుతుండు, సింపతి అయితే వాడుతుండు, ట్రై చేస్తుండే కానీ వర్కౌట్ అయితే లేదు. ఆడియన్స్కి అంత నచ్చట్లేదు సింపతి. ఓకే. మీకు దాంట్లో అది నచ్చని కంటెస్టెంట్ ఎవరు? ఇష్టం లేని వాళ్ళు ఎవరు? అంతేం లేరు. ఈ సీజన్లో ఒక్కసారి కంటెస్టెంట్స్ చూసాక, ఇలా ఓవర్ యాక్షన్ చూసాక సీజన్ చూసి సో ఇప్పుడు నిఖిల్ ఎట్లా ఉంటుంది? నిఖిల్ ఓవర్ యాక్షన్ ఫుల్ అయిపోయింది. ఆయన క్యాప్టెన్ అనుకుంటుండో ఏమనుకుంటా ఆయనకు అర్థం అవుతలేదు, ఏదో ఫీల్ అయిపోతుండు. కిరాక్ సీతక్క పాపం ఆమె బాగా డామినేట్ చేస్తారు. పాపం ఆమె డామినేషన్ ఎక్కువైంది. ఈ విష్ణుప్రియది ఆమె ఇంకా ఓపెన్ అయితే లేదు, ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ లేవు ఆమెకి. ఇంకా ట్రై చేస్తుందని గేమ్ కోసం ఆడట్లేదు. సోనియా గురించి? సోనియా కూడా ఓకే, ట్రై చేస్తుంది పాపం. అంటే నిన్న విష్ణుప్రియకి సోనియాకి నిన్న మనం అది కొద్దిగా అది లొల్లైంది కదా, దానిలో మీరు తప్పు ఎవరు అనుకున్నారు? సోనియాది అనుకుంటున్నా. వాళ్ళిద్దరు తప్పు. మొన్న ఒకటి అదో అయింది చూసిరా, ఒక గేమ్ అయింది చూసిరా. అవునవును. రింగ్స్ పాస్ చేయడం. వాళ్ళు స్ట్రాటజీ ట్రై చేసారు. వాళ్ళని వాళ్ళు మంచిగా వాళ్ళు ఇంకోటి బ్రిక్స్ ఛాలెంజ్ చూసిరా, అక్కడ కూడా ఆయన వచ్చి బ్రిక్స్ పడగొట్టారు. అది కూడా తప్పు, అది ఫాల్ట్ కదా. పృథ్వీ పడేసి అది కూడా ఫాల్ట్ కదా. సో మొత్తానికి ఇప్పుడు ఓవరాల్గా నువ్వు ఎంత ఇస్తావు రేటింగ్? ఎంత ఇస్తావు బిగ్ బాస్ ఇప్పుడు? ఇప్పుడు 2.5 కూడా ఇక. ఎందుకు బ్రో? అందులో ఏముంది బ్రో, అంతా వేస్ట్ క్యాండిడేట్స్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే. నైనిక ఎందుకు ఇష్టం? నైనిక ఆమె గేమింగ్ అంతా మంచిగా ఉన్నది. అంతే. ఇప్పుడు నైనికని యష్మి మోసం చేసింది కదా, ఎట్లా అనిపించింది? ఎట్లుంటుంది బ్రో, జర సాడ్గా ఉంటుంది. ఇక మన ఫేవరెట్ పర్సన్ మోసం చేసినప్పుడు అట్లా ఉంటుంది అట్లా. ఇప్పుడు నైనిక కూడా ఇంకోళ్ళు ఉంటే ఇష్టం? నిఖిల్. ఇప్పుడు ఆ నిఖిల్ గురించి ఒక మాట చెప్పండి, ఏం చెప్తాం? మంచి క్యాండిడేట్ బ్రో. ఇప్పుడు నిన్న బేబక్కకి ఆమెకి వెళ్ళాను కదా, ఎవరు తప్ప అంటే? బేబక్కదే తప్పు ఉంటుంది కదా. ఓకే. బిగ్ బాస్ చూస్తుంటారా బ్రో? బిగ్ బాస్ చూస్తారా? ఇప్పుడు నీకు ఇష్టమైన కంటెస్టెంట్ వల్ల? నైనిక. ఎందుకు? ఎందుకంటే జర మంచిగా ఉంటుంది, జర పవర్ఫుల్ గేమ్లా మంచిగా ఉంటుంది. మొన్న అది యాస్మి గారు మోసం చేసింది కదా, ఎట్లా అనిపిస్తుంది? అది ఆ లిస్ట్ మొత్తం పెద్ద పెట్టి చూసినావు, డిపార్ట్మెంట్స్ అన్ని. ఎట్లా అనిపించింది మొన్న ఆమె మోసం? యష్మి ఏమో చూడలేను, అదే తెలియదు. నైక్ అయితే మంచిగా. బిగ్ బాస్ చూస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది షో? పర్లేదు, బాగానే ఉంది. మీకు దాంట్లో ఎవరు మాట మంచిగా అనిపిస్తుంది? బాగా అంటే ఆయన హోస్ట్గా పనిచేస్తుంది కదా నిఖిల్. నాగార్జున. అది అచ్చా నిఖిల్ ఉన్నాడు కదా, ఆయన మంచిగానే మెయింటైన్ చేస్తూ ఉండు, బాగా టీమ్ బాగా కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు నీకు దీంట్లో నచ్చిన కంటెస్టెంట్ నచ్చిన వాళ్ళు? నచ్చనంత ఎవరు లేదు, అందరూ బాగానే ఆడుతారు. బట్ ఆయన నిఖిల్ అయితే బాగా మెయింటైన్ చేస్తుండే, ఆడుతున్నాను. నాకు ప్రేరణ బాగా చేస్తుందండి. ప్రేరణ. మన ప్రేరణకి సీతకి అంటే ఇష్యూ అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది ఇష్యూ గురించి? వాళ్ళు కామెంట్ చేసి అనిపిస్తుంది. అవన్నీ కామన్, ఇంకా హౌస్లో అయిన తర్వాత కామన్. ఓకే. నిన్న ఈ సోనియాకి విష్ణుప్రియకి వెళ్ళాను కదా నిన్న, దాంట్లో ఎవరు తప్పంటారు? మీరు తప్పని చెప్పనికే రాదండి అట్లా. అది హోస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిందే ఉంటుంది. బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ అయితే మంచిగానే ఉంటుంది అన్న. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మస్తు థ్రిల్లింగ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ వాళ్ళకి ఓటింగ్స్ అనేవి ఉండాలి, వాళ్ళు గెలుస్తారు. ఆ ఓటింగ్స్ మనమే ఇస్తాం కదా, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలా. ఇప్పుడు ఈ సీజన్లో మీకు ఎవరు ఆట బాగా అనిపిస్తుంది? కంటెస్టెంట్ ఎవరు మంచిగా అనిపిస్తుంది? మణికంఠన్ చూస్తే బాధ అనిపిస్తుంది. ఇంకా ఎవరంటే నిఖిల్ ఉన్నారు చూసిన, అతను చూస్తే మంచిగా అనిపిస్తుంది. సో మణికంఠ ఇట్లా సింపతి గేమ్ ఆడుతున్నట్టున్నారు కదా, నీకెట్లా అనిపిస్తుంది?
సింపతిక్ అంటే అంటే బాగా ఏడుస్తుంది కదా ఊరికే ప్రతిసారి అది. కొంతమందికి అట్లనే ఉంటుంది కదా. మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు గిట జర బాధని అనిపిస్తున్నాను. అంటే అలా ఉన్న వాళ్ళు కొంచెం అతన్ని మంచిగా ఎంకరేజ్ చేస్తుంటే అతను కూడా అట్లా ఉండకుండా ఉంటాడు, బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు నీకు నచ్చిన ఫీమేల్ కంటెస్టెంట్ ఎవరు? ఫీమేల్ అంటే ఫీమేల్ మనకు విష్ణుప్రియ అంటే అస్సలు నచ్చదు. ఎందుకు బ్రో? అట్లా అంత లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది బిగ్ బాస్. ఈ సీజన్లో మీకు నచ్చిన రోజులు ఇప్పుడు ఇంత చూసిన ప్రకారం? నాకు అంత నేమ్స్ ఐడియా లేవు, మొన్న నుంచి చూస్తున్నాయి సీజన్. మొన్న స్టార్ట్ అయినాకనైతే ఇంకా చూడలేదు, టైం లేక. బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. మంచిగా. అంటే ఇప్పుడు ఇది ఫ్యామిలీ అంతా కూర్చొని చూడలేకపోతాం అంటే చాలా మంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫ్యామిలీ అంతా కూర్చొని అంటే ఎమోషన్స్ ఎలా తట్టుకోగలుగుతారు, ఎంత ఫ్రెండ్లీగా వెళ్తారు కదా. ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్లీగా వెళ్తారు, అక్కడ ఇక గేమ్ స్టార్ట్ కాగానే ఇక ఎవరి గేమ్ వాళ్ళు ఆడేస్తారు కదా, అది చాలా బాగుంటుంది. అక్కడ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది కదా. ఇప్పుడు షో అనేది, బిగ్ బాస్ షో అనేది ఫ్యామిలీ అంతా అంటే కూర్చొని చూడలేకపోతాం అంటారు చాలా మంది, మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే? మేమైతే చూస్తామండి, బాగుంటుంది. అంటే కొన్ని సీన్స్ మాకు నచ్చాయని చాలా మంది అంటారు, మీకు అట్లా మంచిగా అట్లా? ఇంకా గొడవలు ఇళ్ళలో ఎట్లా అవుతాయి, అందరికీ ఇష్టం ఉండవు కదా. అందులో కూడా ఇక అట్లా చూడగలుగుతాంలే.